జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా అల్లు అరవింద్. ఇది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త. ఇది ఇప్పుడు ఎందుకు ప్రస్తుతానికి చర్చలోకి వచ్చింది అనేది కూడా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆ అవకాశం ఉందా లేదా అనేది కూడా తెలుసుకుందాం. జనసేన పార్టీకి సంబంధించి 2024 ఎలక్షన్స్లో 100% స్ట్రైక్ రేటుతో దేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని జనసేన పార్టీ తన స్వహస్త్రాలతో లిఖించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. 21కి 21 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 2 కూడా గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. పోటీ చేసినటువంటి అసెంబ్లీ అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించినటువంటి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా అటు పెద్దల సభలో కూడా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినటువంటి పరిస్థితి. అలాగే ఎంపీగా అప్పుడు 2 ఎంపీలు ఉన్నారు, 2 కూడా అటు లోక్సభలో అడుగుపెట్టారు. రాజ్యసభలో కూడా ఎంట్రీ ఇస్తే ఒక రాజకీయ పార్టీగా జనసేన పార్టీ అన్ని చట్ట సభల్లో 100% ఎలా అయితే స్ట్రైక్ రేట్ సాధించి అడుగుపెట్టిందో ఇప్పుడు ఇక్కడ కూడా అడుగు పెడితే కంప్లీట్గా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి అన్ని చట్ట సభల్లో అడుగుపెట్టినటువంటి పార్టీగా జనసేన పార్టీకి కూడా ఒక అరుదైనటువంటి గౌరవం రికార్డు కూడా సొంతం చేసుకోబోతుంది. అంతేకాకుండా ఇక్కడ ఎవరిని పంపిస్తారు, ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. దాంట్లో 2 టీడీపీ, 2 ఒకటి బీజేపీ, ఒకటి జనసేన తీసుకునేటువంటి అవకాశాలు స్పష్టంగానే ఉన్నాయి. టీడీపీకి సంబంధించి చాలా పేర్లు వినిపిస్తున్నాయి. దాంట్లో జనసేనకు వచ్చేటప్పటికి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఎవరెవరు వస్తారు అనేది ఎవరికి అర్థం కాల. బట్ పవన్ కళ్యాణ్ గారి భావజాలం ప్రకారం ఆయన ఎవరికైనా మంచి వ్యక్తికి ఇచ్చి పంపిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు. ఎందుకంటే అది పెద్దల సభ, అలాగే రాష్ట్రం గురించి దేశం గురించి పవన్ కళ్యాణ్ గారు జనసేన సిద్ధాంతాల గురించి మాట్లాడేటువంటి వ్యక్తి గురించి వెళితే బాగుంటుందనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలిసింది. దాంట్లో మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారి మదిలో మెలిగిందైతే రాజేందర్ సింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడేటువంటి, అంటే పర్యావరణ ప్రేమికుడు, పర్యావరణ ఉద్యమకర్తగా ఉండేటువంటి ఆయన ఈసారి అవకాశం ఇస్తే కనుక దేశంలో అనేక నదులపైన ఆయన చేస్తున్నటువంటి అధ్యాయం గురించి, ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి సాన్నిహిత్యం గురించి, బొలిశెట్టి సత్యనారాయణ గారు లాంటి వ్యక్తి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈవెన్ ఆయన పరిచయం చేశారు. ఆ తర్వాత బొలిశెట్టి సత్యనారాయణ గారు పార్టీని వీడినా కూడా జనసేన పార్టీలో ఒక బలమైనటువంటి ముద్ర వేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది. ఎందుకంటే జనసేన సిద్ధాంతాల్లో 7 సిద్ధాంతాల్లో ఏదైతే పర్యావరణానికి సంబంధించి ఉందో అది బొలిశెట్టి సత్యనారాయణ గారు అలాగే రాజేంద్ర సింగ్ గారు ఇచ్చినటువంటి ఆ సూచనల ప్రకారం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను కూడా జనసేన పార్టీలో పెట్టినటువంటిది. అంటే పర్యావరణ ప్రేమికుడిగా పవన్ కళ్యాణ్ గారికి పర్యావరణం పట్ల ఎంత శ్రద్ధ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. అలాగే అటవీ శాఖ మంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆయన లాంటి వ్యక్తి అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట అనుకున్నారట. అయితే కాంప్రమైజ్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఇక్కడ కూటమిలో కలిసి ఉండటం, కూటమికి ఎక్కడైనా అంటే ఇప్పుడు ఎలాగైతే బొలిశెట్టి సత్యనారాయణ గారు బయటికి వెళ్ళి పార్టీ మీద అంటే పార్టీ అధినాయకుడి మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, అటవీ శాఖ మంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీదే ఆయన ఒక యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఈ టైంలో ఆయన మరి రాజేంద్ర గారికి ఇస్తే కనుక ఆయన కూడా ఎక్కడో కూడా కాంప్రమైజ్ అవ్వరు. అటు పొల్యూషన్కి సంబంధించి, నదులకి సంబంధించినటువంటి పరిరక్షణ కోసం వాటి మీద చాలా బలంగా ముందుకెళ్ళేటువంటి వ్యక్తి. మరి ఆయన కూడా ఎక్కడైనా ఇబ్బందులు వస్తే ఆగేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ బీజేపీకి సంబంధించి ఏమన్నా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయా అనేది కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకొక 2వ పేరు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి మొదటి నుంచి కూడా చాలా అండగా నిలిచినటువంటి వ్యక్తి లింగమనేని రమేష్ గారు. ఆయన కూడా పేరు కూడా చాలా బలంగానే వినిపించింది. ఆల్మోస్ట్ ఆయనే ఖరారనే అనుకున్నారు. కాకపోతే ఇక్కడ రాజేంద్ర గారు ఆయన ఇద్దరికి మధ్యలో కొంచెం చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, లింగమనేని రమేష్ గారు కూడా పార్టీ ప్రస్థానం నుంచి కూడా జనసేన పార్టీకి చాలా బలంగా అండగా నిలిచినటువంటి వ్యక్తి. జనసేన పార్టీకి సంబంధించి ఆఫీసు నిర్మాణంలో ఆయన స్థలం ఇచ్చారని చెప్పి అందరికీ తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కొన్ని బలంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయన కూడా వెనకుండి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ అంతేకాకుండా అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అందరికీ తెలిసిందే. ఆయన కోసం చాలా బలంగా నిలబడినటువంటి వ్యక్తులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా న్యాయం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా హరిప్రసాద్ గారికి కావచ్చు, కేకే గారికి కావచ్చు, అనేక మంది ఆడిటర్ రత్నం గారు లాంటి వ్యక్తులకి ఇలా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఆయన
వాళ్ళకి అండగా నిలిచినటువంటి పరిస్థితి. ఇలా నామినేషన్ పోస్టుల్లో కావచ్చు, ఇంకొక దాంట్లో కావచ్చు. ఇప్పుడు లింగమనేని రమేష్ గారు గతం నుంచి ఆయన అండగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు కూడా ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. అలాగే ఇంకొక పక్క పర్యావరణ ప్రేమికుడు, పర్యావరణ ఉద్యమకర్త, గంగానది లాంటి ప్రక్షాళనకు చాలా బలంగా నడుంబిగించినటువంటి వ్యక్తి. గతంలో మనం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా మన నుడి మన నది అనేటువంటి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆయన్నే ముఖ్య అతిథిగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అంతేకాకుండా హరిద్వార్ లాంటి ఆ గంగానది పరివాహిక ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని తీసుకువెళ్ళి పర్యావరణం గురించి పవన్ కళ్యాణ్ గారికి ఇంకాస్త డీటెయిల్డ్గా చెప్పినటువంటి పరిస్థితి కూడా రాజేందర్ సింగ్ గారికి సంబంధించి మనకు తెలుసు. సో వీళ్ళిద్దరికి ఉండేటువంటి ఆ బంధుత్వం కావచ్చు, ఈవెన్ స్నేహం కావచ్చు, అక్కడ మరి ఎటువైపు చూపిస్తారు, ఎవరికి అవకాశం ఇస్తారనేది కూడా చూడాలి. అలాగే ఇక్కడ మిగతా పార్టీలకు సంబంధించి కూడా వాళ్ళ అంటే ప్రపోజల్ ఇలా నేను పెడుతున్నాను అనే పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే డెఫినెట్గా కూటమిలో ఉండేటువంటి మిగతా పార్టీల సలహా మేరకు అంటే ఇలా వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ పెడతారా, చెబుతారా అనే దాని మీద కూడా వినాలి. సో డెఫినెట్గా ఎందుకంటే పొరపత్యాలు వస్తే అది రాష్ట్ర ప్రజలకు ఇబ్బందికరం కాబట్టి సో మరి అలాంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అనూహ్యంగా ఇప్పుడు అల్లు అరవింద్ గారి పేరు ఎందుకు వినపడుతుంది అనేదే ఎవరికి అర్థం కాని ఒక అనుమానం. అంటే అల్లు అరవింద్ గారికి ఎందుకు ఇస్తారు అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇక్కడ ఇప్పటికే ఎమ్మెల్సీగా నాగబాబు గారికి ఇచ్చారు. నాగబాబు గారికి కూడా గతంలోనే యాక్చువల్గా ఎమ్మెల్సీ కన్నా ముందు ఆయనకే రాజ్యసభ అనుకున్నారు. బట్ అనూహ్యంగా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత మంత్రివర్గంలో తీసుకుంటామని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. బట్ పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆపారు అని చెప్పి కూడా కొన్ని మాటలు ఆయన స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఈ టైంలో మళ్ళీ ఇంకొక కుటుంబ సభ్యుడికి అల్లు అరవింద్ గారు చిరంజీవి గారికి బామ్మర్దిగా అందరికీ తెలిసిందే. మరి ఇలా ఇప్పటికే నాగబాబు గారికి ఇచ్చినప్పుడు కుటుంబానికి మొత్తానికి పదవులు ఇచ్చుకుంటారు అనేటువంటి ఒక విమర్శ కూడా గతంలో వినపడింది. మరి ఈ టైంలో అల్లు అరవింద్ గారికి ఎందుకు ఇస్తారు, అసలు ఈ చర్చ కావాలనే ఎవరో తెర మీదకి తెచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. గతంలో చిరంజీవి గారి పేరు కూడా కొంతమంది కావాలని లాగినటువంటి ప్రయత్నం చేశారు కూడా. బట్ ఏదేమైనా కానీ అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం జనసేన పార్టీకి సంబంధించి ఇద్దరి పేర్లే ఎక్కువగా చర్చించుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళిద్దరిలోనూ ఎవరికో ఒకరికి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.